ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మన జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకోవాలి. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గమనించుకోరు. బయట అందరి జీవితాల్లో గమనిస్తూ చూస్తారు. అంటే కొంతమంది సంపద అనుకోండి, పేరు ప్రఖ్యాతులు అనుకోండి, పదవులు అనుకోండి, ఇలాంటి దాంట్లో విజయాన్ని వెతుకుతుంటారు. కానీ ప్రపంచంలోని గొప్ప గొప్ప మహర్షులు కానీ, యోగులు కానీ, జ్ఞానులు కానీ ఒకే ఒక మాట చెప్తారు. ఏంటంటే, ఎవరైతే తనను తాను తెలుసుకుంటాడో వాడే నిజమైనటువంటి విజేత. నువ్వు ఈ ప్రపంచంలో ఎన్నో సంపాదిస్తుండొచ్చు, కానీ ఆ ప్రపంచంలో సంపాదించినటువంటి వాటితో నువ్వు తృప్తిగా ఉండలేవు. అది తాత్కాలికమైంది. నువ్వు ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి ఈ ఆత్మను, ఈ భగవంతుణ్ణి తెలుసుకుంటావో అప్పుడే నీవు ఆనందంగా ఉండగలుగుతావు. అందుకే ఏం చెప్తున్నాడు? తనను తాను తెలుసుకున్నవాడే నిజమైన విజేత అని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఎందుకంటే ప్రపంచాన్ని గెలవడం ఎలాగో ఒక కష్టపడో, కష్టం లేకుండాను ఎలాగో ఒకలాగా జయించగలుగుతాం. మన తెలివితేటలతోనూ ఏదో ఒక విధంగా జయించగలుగుతాం. కానీ ఈ మనసును గెలవడం మాత్రం చాలా చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే, ఈ మనసును గెలవాలంటే అంత ఈజీ కాదు. ఈ మనసును గెలవాలంటే మనకు స్వీయ పరిశీలన అనేది చాలా చాలా అవసరం. స్వీయ పరిశీలన అంటే మనల్ని మనం తగ్గించుకోవడం కాదు, మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం. అంటే మన తప్పుల్ని కొంచెం అంటుంటారు కొంతమంది, కొంచెం తప్పు చేస్తేనే అది ఎంతో భూతద్దంలో పెట్టి వెతుకుతుంటారు. ఇది కాదు. స్వీయ పరిశీలన అంటే మన ప్రతి ఆలోచన, మనం చేసేటటువంటి ఆలోచన ఎలా ఉంటుంది, మనం మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ ప్రతి ఒక్కటి సాక్షిగా గమనించాలి. చూడండి, ఇప్పుడు ఆకాశం ఉంది. ఆకాశం ఏం చేస్తుంది? ఆ ఆకాశం మీద వచ్చేటటువంటి మేఘాలను చూస్తుంది, కానీ మేఘంతో కలిసిపోతుంది. ఆ మేఘాలు ముందుకు వెళ్ళిపోతాయి, నేను పోతా అని చెప్పేసి ఆకాశం పోదు. అలాగే మనలో వచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నాయి చూడండి, ఆ ఆలోచనలను మనం గమనించగలగాలి. మనకి ఎటువంటి ఆలోచన వస్తుంది అని మనం చూడాలి. ఈ ఆలోచన నాకు అవసరమా, అవసరం లేదా అని గమనించాలి. అంతేకాని ఆ ఆలోచనల వెంట మనం పట్టుకోవద్దు. వచ్చిన ప్రతి ఆలోచనను నాకు ఇది బాగుంది అని ఆ ఆలోచనలను కోరుకొని పోకూడదు. ధ్యానం మనకు నేర్పించేది ఇదే అండి. ఏం నేర్చుకున్నాం మనం? ధ్యానం చేయడం ద్వారా మనల్ని మనం గమనించుకుంటాం. ధ్యానం చేయకపోతే మనల్ని మనం గమనించుకోలేం. ఎందుకంటే ధ్యానం చేయకపోతే మన దృష్టి ఎప్పుడు ఎదుటి వ్యక్తి పైనే, బయటి ప్రపంచంలోనే మన మనసు ఉంటుంది. ఎంతసేపు ఎవరేమన్నారు, ఎవరు నన్ను గౌరవించారు, ఎవరు నన్ను విమర్శించారు, ఎవరు అవమానించారు, ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు నన్ను ద్వేషిస్తున్నారు, ఇలా జీవితం అంతా బయటి వ్యక్తులు నన్ను ఎలా చూస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేదే గమనిస్తూ ఆ యొక్క జీవితాన్ని మనం గడుపుతాం, అవునా? కానీ ఒక్కసారైనా మనల్ని మనం గమనించుకోవాలి. ఈ క్షణంలో నా మనసులో ఏం జరుగుతుంది అని మనకు మనం ఆలోచించుకోగలగాలి. అంత సమయం ఇస్తామా? మనల్ని మనం గమనించుకోనికి అంత సమయం మనం ఇయ్యం. ఎంతసేపు మన వేలు ఇలాగే ఉంటుంది. వాడు అలా, వీడిలా,
ఇదే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి పైన మన మనస్సు ఉంటుందో, ఆ బయటి ప్రపంచం వైపు మన మనస్సు ఉంటుందో, అక్కడి నుంచి మనకు సమస్యలు రావడం మొదలవుతుంది. అంతే కదా? ఆ బయటి సమస్యలు మనకు రాకుండా ఉండాలంటే చూడండి, మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ప్రాపంచిక జీవితంలో జీవించేటప్పుడు ఎన్ని రకాలుగా ఎవరెవరి సమస్యలను మన తలపై వేసుకునే వాళ్ళం కదా. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళం. వాళ్ళు అలా అంట, వీళ్ళు ఇలా అంట, లేదా ఎవరు లేకుంటే మనది గతంలో జరిగిందో జరగబోయేదో ఎలా అని ఇలా మన యొక్క సమస్యల్ని ముందేసుకున్నారు. అందుకే పత్రి గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో ఈ దుఃఖం నుంచి బయటపడతారు. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదండి. ధ్యానం అంటే మన జీవితం గురించి మనం అబ్జర్వేషన్, జాగరూకత, ఎరుక మనం తెచ్చుకోవడం. అది మొదలవుతుంది. మన యొక్క జీవితం మనం గమనించడం నేర్చుకుంటాం. ఎందుకంటే ఈ శ్వాస నుంచి ఏం చేస్తాం ఇక్కడ, ఆ శ్వాసపై ఎప్పుడైతే ధ్యాస పెడతామో మన ధ్యాస అంతా ఆ మనసు మీదకే వస్తుంది. ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మన యొక్క దృష్టి అంతా అక్కడ పెడతామో ఆ మనసు నుంచి మనకి అన్ని సరి అయిన భావాలే వస్తాయి. మెల్లిమెల్లిగా ఆ సరి అయిన భావాలు వస్తాయి అనుకోండి, మనకు అప్పుడు ఏమవుతుంది, సత్యం వైపు మనం ప్రయాణం ప్రారంభం. శ్వాస అంటే ఎవరు? భగవంతుడు, మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆ చైతన్యం. ఆయనపై ధ్యాస పెట్టినప్పుడే మనకు మన జీవితం సత్యం వైపు ప్రయాణం అవుతుంది. అందుకే ధ్యానం చేసే వ్యక్తి మెల్లిగా ఏమవుతాడంటే తన యొక్క జీవితాన్ని తాను గమనించడం ప్రారంభిస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసే వ్యక్తి ప్రతి క్షణాన్ని కనుక గమనిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకు మనకు కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే వెంటనే మనకు తెలిసిపోతుంది, ఓహో నాకు ఇప్పుడు కోపం వస్తుంది. అదే ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు కోపం వచ్చిన ఆ కోపంలో మునిగిపోతాం. అర్థమైందా? అసలు కోపం వచ్చిందని అవగాహన కూడా మనకు తెలియదు. అదే ధ్యానం చేశాడనుకో, ఓ ఇప్పుడు నాకు కోపం వస్తుంది. ఎప్పుడైతే నాకు కోపం వస్తుంది అనే విషయాన్ని పాయింట్అవుట్ చేస్తాడో, గుర్తిస్తాడో, ఆ కోపానికి ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది, బలహీన పడిపోతుంది. అందుకే మన జీవితంలో ప్రతి క్షణాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అహంకారం ఉంది. అహంకారం ఎట్లా బయటపడుతుంది? ఎవరైనా పొగిడినా మన మనసు పొంగిపోతుంది, ఎవరైనా తిట్టే కుంగిపోతుంది. అవునా కాదా? ఇక్కడ ఎందుకు అలా అవుతుందంటే మనలో నేను ఇది చేశాను వాళ్ళు పొగిడారు, నేను ఇది చెయ్యలేదు వాళ్ళు ఇదంతా, ఏది వచ్చినా దాన్ని తట్టుకోలేడు. అందుకే ఇవన్నిటినీ గమనిస్తే మనలో ఉన్నటువంటి అన్ని ఒకటి ఒకటి బయటికి వెళ్ళిపోతుంటాయి మెల్లిగా. ఇప్పుడు అసూయ ఉందనుకోండి, అసూయ ఎట్లా ఉంటుంది? ఇతరులు ఎవరైనా డబ్బులు సంపాదించినా, కారు కొన్నా, ఇల్లు కొన్నా, బంగళా కొన్నా, భూమి కొన్నా, ఒక నగ కొన్నా, వాళ్ళపై ఆ అసూయ అసూయ అనేది మనకు కలుగుతుంది. అంటే ఇతరుల యొక్క విజయాన్ని ఎప్పుడైతే నువ్వు చూసి ఓర్చుకోలేకపోతావో అప్పుడు నీకు అసూయ మొదలవుతుంది. అందుకే ఇక్కడ ఏం చేయాలంటే మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాలి. ప్రశ్నించుకున్నాం అనుకో, నీలో కోపం వచ్చినా, అహంకారం వచ్చినా, అసూయ వచ్చినా, ద్వేషం వచ్చినా వెంటనే అవి సరెండర్ అవుతాయి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు మన ఇంట్లో, ఏదైనా ఒక తుంటరి పని చేస్తుంటారు. పని చేసినప్పుడు మనం ఏమీ అనలేదు అనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. నాన్న నీకు కాదా చెప్పేది, వినవ నా మాట అని మనం గట్టిగా ఒక మాట అనేసామనుకోండి, అమ్మో అమ్మ చూస్తుంది, నాని చూస్తుంది, తాత చూస్తుండు, ఇలా అవేర్నెస్ వస్తుంది.
అక్కడ వాళ్ళు చేసే తుంటే పనులు ఆగిపోతాయి. అలాగే మనలో కూడా ఈ కోపము, అసూయ, అహంకారం అనేది ప్రతి దాన్ని గుర్తించగలగాలి. గుర్తిస్తే ఏమవుతుంది? అవి బలహీనపడడం మొదలవుతాయి. ఇంకా ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనం మాట్లాడే మాటపై ఎరుక వస్తుంది. ఇంతకుముందు మాటపై ఎరుక లేకుండా మాట్లాడేవాళ్ళం. ఏం మాట్లాడేమో మనకి తెలియదు. ఆ మాటల వల్లే కర్మలు వస్తున్నాయి అని మనకు ఎప్పుడైతే మన గురువులు బోధించారో, ఆ గురువుల దగ్గర ఆ జ్ఞానాన్ని అందుకున్నామో, అప్పటి నుంచి ఏం చేస్తున్నాం? మన వాక్కును చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఆ ఏమంటారు, ఆ మాటకు పవిత్రత పెంచుకోవడానికి కూడా మనం మౌనం కూడా ఉంటున్నాం. మౌనం ఉండడం వల్ల ఇంకా మన మాటపై ఎరుక కలుగుతుంది. ఏం మాట్లాడుతున్నాం, మన నోటి నుంచి ఒక మాట బయటకు వస్తుంది అంటే దానిపై ఎరుక ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఒకటే గుర్తు పెట్టుకోవాలండి. ప్రపంచాన్ని మార్చాలని ఎప్పుడు మనం అనుకోవద్దు. ప్రపంచాన్ని మార్చే ముందు మనల్ని మనం మార్చుకో. చాలాసార్లు అనుకుంటాం, ఎలాగైనా సరే నేను ధ్యానం చేస్తున్నా, నా ఇంట్లో వాళ్ళందరూ ధ్యానం చేయాలి, నా కుటుంబం అంతా ధ్యానం చేయాలి, సమాజం అంతా ధ్యానం చేయాలి, ఈ దేశమంతా మారాలి. ఇది బాగుంది. కానీ కొంతమంది ఉంటారు, కుటుంబం మారాలి, సమాజం మారాలి, దేశం మారాలి, కానీ నేను మాత్రం మారదు. చూడండి, దానికి దీనికి తేడా ఎలా ఉంది? ధ్యానం చేసే వ్యక్తి ఆలోచన ఎలా ఉంది, ధ్యానం చేయని వ్యక్తి ఆలోచన ఎలా? అంటే ధ్యానం చేసే వాళ్ళకే ఇలా సరి అయిన ఆలోచనలు వస్తాయి. ఇది సహజం. ఎందుకంటే సమాజం అనేది ఎంతో మంది వ్యక్తుల సమాహారం. అంటే అందరూ కూడుకొని ఉంటారు. రకరకాల మనస్తత్వాలు, రకరకాల గుణాలతో ఉంటారు. అందరూ ఒకే గుణంలో ఉండరండి. మనం చెప్పుకుంటాం కదా, తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, ఇవన్నీ ఉంటాయి. మరి ఇన్ని రకాల మనుషులు ఈ ప్రపంచంలో ఉండే వరకు ప్రపంచమంతా వేరేనే ఉంటుంది. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మనం మారాలి. మనం మారితే మన ఇంట్లో వాళ్ళు మారుతారు, మన ఇంట్లో వాళ్ళు మారితే మన పక్కిళ్ళు మారుతుంది, పక్కిళ్ళు మారితే మన యొక్క ఆ వీధి మారుతుంది, వీధి మారితే ఆ ఊరు మారుతుంది. అలా సమయం తీసుకుంటుంది, కానీ వాళ్ళ యొక్క జీవితం చక్కగా ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి అంట రోజు ఇల్లు శుభ్రం చేసుకున్నాడు. ఇల్లు శుభ్రం చేసుకున్న తనకి ఇంటికి అద్దాలు ఉంటాయి చూడండి, ఆ అద్దాలను మాత్రం శుభ్రం చేసేవాడు కాదంట. ఒకరోజు బయటికి ఇలా చూశాడంట. చూస్తే ఏం కనిపిస్తుంది? ఏమి కనిపించదు, అంత మసక మసకగా ఉందంట. అయ్యో, బయట ప్రపంచం చూడు ఎలా ఉంది అనుకున్నాడంట. ఎవరో వచ్చి చెప్పారంట, ఇలా ఉందంటే, కాదు కాదు, నీ ఇంటి అద్దాలు తుడుచుకో, అప్పుడు బాగా కనిపిస్తుందని చెప్పారంట. అలాగే ఉందండి, మన జీవితం కూడా అలాగే ఉంది. మొదట మనం ఎంతసేపు ఎదుటి వ్యక్తుల మీదనే చూస్తాం, కానీ మన మనస్సును మనం శుభ్రపరచుకోవాలి. మన మనసును మనం శుభ్రపరచుకుంటే అంతా మంచిగానే కనిపిస్తుంది. ఎవరో బుద్ధుని అడిగారంట. ఏమడిగారంటే, నువ్వు ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్నావు కదా, మరి నువ్వేం సంపాదించావు అని అడిగిందంట. అంటే నేనేం సంపాదించలే, నాలో ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను అని చెప్పాడంట. అయ్యో, ఎవరైనా ఏదైనా చేసి సంపాదించుకోవాలి కానీ పోగొట్టుకోవడం ఎలా అంటే, నాలో ఉన్న అరిషట్ వర్గాలు, కామక్రోధ లోభ మోద మద మాత్సర్యాలు, ఇవన్నిటిని నా ఆధీనంలో ఉంచుకున్నాను, అవి నాకు రావు. ఇంకొకటి, నేను నడిచేటప్పుడు నడుస్తున్నాను, మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నాను. అంటే ఆ ఎరుక నాకు వచ్చింది, ఆ ఎరుక నాకు వచ్చింది, అది తెలుసుకోగలుగుతున్నాను. ఇదే ధ్యానం వల్ల పొందే లాభము అని చెప్పేసి బుద్ధుడు చెప్పాడంట. మరి మన పత్రిజీ చెప్పింది కూడా అంతే అండి. నీవెప్పుడైతే ధ్యానం చేస్తావో, ఆ శ్వాసను పట్టుకుంటావో, నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎందుకంటే ఈ శ్వాస అనేది మన గురువు. శ్వాస అనేది మన గురువు.
ఈ గురువుని కనుక మనం పట్టుకుంటే మనం గతంలో ఉండము, భవిష్యత్తులో ఉండం. ప్రస్తుత వర్తమానంలోనే మనం జీవించగలుగుతాం. అంతటి శక్తి ఈ ధ్యానానికి ఉంది. చూడండి, ఎందుకంటే ఈ మనసు కోతి లాంటిది తెలుసు కదా మనందరికీ. కోతి ఎలా పరిగెడుతుందో మన మనసు కూడా అలా పరిగెడుతుంది. ఇప్పుడు సరే, ఆ మనసు పరిగెడుతుంది, ఓకే. మనసు పరిగెత్తేటప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారనుకోండి. ఆ చిన్న పిల్లల్ని గనక మనం కాసేపు ఇలా గమనించామనుకోండి, ఏమవుతుంది? మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంటారు గదా! పిల్లలుంటే ఇంట్లో చాలా బాగుంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంటే చాలా మంది ప్రశాంతంగా ఉండదని చెప్పరు. ఉంటుందని చెప్పరు. పిల్లలుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పరు. ఎందుకంటే వాళ్ళ అరుపులతో తలనొస్తుంది, నెత్తిపోతుంది అని చెప్తారు. కానీ పిల్లల దగ్గర నుంచి నేర్చుకునేటివి ఎన్నో ఉంటాయండి మనం. వాళ్ళని చూస్తే అసలు మనకున్నటువంటి దుఃఖము, బాధ, అశాంతి ఇవన్నీ దూరమవుతాయి. అంతటి శక్తి. ఎందుకంటే ఆ పిల్లలు భగవత్ స్వరూపులు. కాబట్టి ఆ పిల్లల్ని గమనిస్తే మన మనసు ఎలా ప్రశాంతం అవుతుందో, మన మనస్సును గమనిస్తే, మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే కూడా మన మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుంది. మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే మనకు ప్రశాంతత చాలా అవసరం. ఒకటే గుర్తుపెట్టుకోండి. మన జీవితాన్ని మార్చుకోవాలంటే నా మనసు నేను ప్రశాంతంగా మార్చుకోవాలి. అదే గమనించుకోవాలి. ప్రశాంతంగా ఉందా? నేను నేను మాట్లాడే మాట ప్రేమతో మాట్లాడుతున్నానా? నేను చేసే పనులు ధర్మబద్ధంగా ఉన్నాయా? నేను ఆలోచించే ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయా? ఇవన్నింటిలో కూడా ప్రతి ఒక్కటి ఎరుక వస్తుంది. ఇంతకుముందు అలా చేసేవాళ్ళమా? మనం మాట్లాడేదే మాట. మనదే రాజ్యం. మనం చెప్పిందే వేదం. ఇప్పుడు అలా కాదు. ప్రతి దానిపై మనకు ఎరుక కలుగుతుంది. అందుకే చూడండి, ఆ స్వీయ పరిశీలన మనల్ని మనం గమనించుకోగలిగితే కనుక మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనల్ని మనం గమనించుకోలేదనుకోండి, చిన్న విషయమే పెద్ద గొడవ అవుతుంది. అవునా కాదా? చిన్న కోరికే ఆ కోరిక వచ్చినప్పుడు ఇది అవసరమా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే అది అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా వచ్చిందిలే, కొద్దిసేపు దీని గురించి ఆలోచిద్దామంటే ఆ చిన్న కోరికనే అత్యాశగా మారుతుంది. ఎవరిపైన మనకు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు పోనీలే వాళ్ళు కూడా మనలాగే అనుకుంటే అది అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా వాళ్ళు ఎలా అన్నారు నన్ను అని మనం కొంచెం పాయింట్ రేజ్ చేసామనుకోండి, ఆ కోపమే శత్రుత్వంగా మారుతుంది. మెల్లిగా ఈ అహంకారం అంతా మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి స్వీయ పరిశీలన అవసరం. ఎప్పుడైతే ఆ తనను తాను గమనించుకోవడం, ఆ స్వీయ పరిశీలన చేస్తుంటాడో, ఆ కోపం ఉందనుకున్నాం ఇందాక, ఆ కోపం శత్రుత్వంగా మారకుండా ఏమవుతుంది? కరుణగా మారు. అసూయ ప్రేరణగా మారుతుంది. భయం ధైర్యంగా మారుతుంది. అహంకారం వినయంగా మారుతుంది. పాయింట్ చాలా ఇంపార్టెంట్. కోపం కరుణ, భయం ధైర్యం, అసూయ ప్రేరణ కలిగిస్తుంది, అహంకారం వినయాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఒక ఉపమానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటాం. అది బస్ అనుకోండి, కార్ అనుకోండి, ఏదైనా సరే. ఆ బస్సు కానీ, కారు కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తి ఉంటాడే, అతడు అతని మధ్యలో ఒకటి అద్దం ఉంటుంది. ముందు ఉంటుంది, సైడ్‌కి ఉంటుంది. ఆ ముందు అద్దంలో చూసి అతడు డ్రైవింగ్ చేస్తాడు. ఎందుకు? అంటే వెనక ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోవడానికి. వెహికల్ మనకేమైనా అడ్డం వస్తుందా? మనల్ని బీట్ చేయడానికి పోతుందా? లేదంటే ఏదైనా వెనక ఏం రాకుండా రోడ్డు క్రాస్ చేయాలంటే ముందుకు ప్రయాణం చేయాలంటే వెనక ఎవరైనా దాటేసిపోవాలంటే వెనక అద్దాన్ని చూసి ముందుకు ప్రయాణం చేస్తారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చేస్తారు. అట్లాగే
మన జీవితంలో కూడా బయటి ప్రపంచాన్ని మాత్రమే కాదు మనం చూసి జీవించేది. బయటి ప్రపంచాన్ని చూస్తూ జీవిస్తూ అనుభవంలోకి తెచ్చుకుంటూ మన అంతర్ముఖాన్ని కూడా మనం గమనించాలి. ఎంతసేపు బయటి వ్యక్తుల గురించి ఒకటే ఆలోచించొద్దు. నీ లోపల ఏం జరుగుతుంది, నీవు ఆలోచించే ఆలోచన ఎలా ఉంది, నీవు మాట్లాడే మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, వీటన్నిటిని నీవు గమనించాలి. ఆ జాగరూకత అనేది నీకు రా. ఎక్కడ జాగరూకత ఉండలేదనుకోండి, ఇంకా నీ జీవితం అంతా ఏమవుతుంది, అశాంతికి గురి అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రతిదీ గమనిస్తూ ఉన్నావనుకోండి, నీ యొక్క జీవితం చక్కగా సాగిపోతుంది. ఎందుకంటే మన జీవితాన్ని ఎవరో మార్చరండి, మార్చినా మనం మారంలేండి. కాకపోతే మనల్ని మనం గమనించుకోవాలి. కొంతమంది నా అదృష్టం బాలేదు అంటారు. ఇక్కడ అదృష్టము కాదు, ఇతరులు కాదు, పరిస్థితులు కాదు. ఎప్పుడైతే మనల్ని మనం గమనించుకుంటామో, ఆ జాగరూకత ఉంటుందో, ఆ జాగరూకతే మన యొక్క జీవితాన్ని మారుస్తుంది. అది కేవలం పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఈ మనసును తెలుసుకోవడం ద్వారానే ఏం చేస్తాం, మనల్ని మనం తెలుసుకుంటాం. మనల్ని మనం తెలుసుకుంటే ఏం చెప్పుకున్నాం మనం, ఆ భగవంతుణ్ణి తెలుసుకుంటాం. ఆ భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ ఆత్మను అనుభవించడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ మన జీవితంలో సక్సెస్ఫుల్ సాధిస్తాం, అంటే విజయాన్ని పొందుతాం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇతరులను మనం గమనిస్తే కనుక వాళ్ళు ఇలా ఉన్నారు అనే విషయాన్ని, ఆ సమాచారాన్ని మాత్రమే మనం తెలుసుకుంటాం. అలా కాకుండా మనల్ని మనం గమనించుకుంటే మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. అందుకే మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవడానికే మన యొక్క జీవితాన్ని మనం, మన యొక్క సమయాన్ని మనం వెచ్చించాలి. మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వాడే తన యొక్క జీవితంలో నిజమైన విజయాన్ని సాధించడానికి అవకాశం కాదు, సాధిస్తాడు. ఇంక అంతే. చెప్తారు కదా మనకి ఎన్నో క్లాసుల్లో గురువులు, ప్రపంచాన్ని జయించడం కంటే మనల్ని మనం జయించడమే గొప్ప. మనల్ని మనం జయించాలంటే ఎంత శక్తి ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత త్యాగం ఉండాలి, అవునా కాదా? ఊరికనే వస్తుందా మనల్ని మనం జయించాలంటే? ఈ మనసు అంత ఈజీగా ఒప్పుకుంటుందా? ఒక గంట ధ్యానం చేస్తే అబ్బో అనుకుంటా, ఒక క్లాస్ చెప్తే అమ్మో అనుకుంటా, ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి తదా ప్రజ, అవునా కాదా? ఒక క్లాస్ చెప్పిన, గంట ధ్యానం చేసిన, ఓ ఇంకా నేను నేర్చుకునేది ఇంకా ఎంతో ఉంది అని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ, నాలో అహంకారం, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నామే, అవన్నిటిని మళ్ళీ ప్రవేశించకుండా మనం మన చివరి శ్వాస వరకు ప్రయత్నిస్తామో అప్పుడు మనల్ని మనం తెలుసుకోగలుగుతాం, మన జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.